ఇప్పుడు పోలీసుల వాళ్ళకి ఎవరు రాశారు లెటర్? మీరు రాశారా? వాళ్ళు ఏ బేసిస్ మీద మీకు 200 మందిని పోలీసులను పంపించారు? యు ఆర్ ఏ రెస్పాన్సిబిలిటీ ఆఫీసర్. మీరు సొసైటీకి మీరు ఆన్సర్ చెప్పాలా కమిషనర్ గారు. యూ కాంట్ హైడ్ ఇట్. మీకు కోర్టు ఏమన్నా ఆదేశాలు ఇచ్చిందా, లేదా పై అధికారులు మీకు ఏమన్నా ఆదేశాలు ఇచ్చారా? ఎవరు మీ పోలీసులు 200 మంది పోలీసులు ఆ ఇల్లును గోల్చడానికి ఎట్లా వచ్చారు? మీరు రిటర్న్గా ఇచ్చారా? ఇంటే నాకు కాపీ ఇవ్వండి. వాళ్ళు ఏ బేసిస్ మీద పోలీసులు 200 మంది వచ్చారు ఆ ఇంటి దగ్గర? చెప్పండి సార్, ఏ బేసిస్ మీద మీరు పడగొట్టారు? ఆర్డర్స్ ఎవరు ఇచ్చారు? చెప్పాలి మీరు. వాళ్ళు సెంటరింగ్ వాళ్ళని కూడా వదిలిపెట్టుకోకుండా ఒక 2 రోజులు అంటే టైం ఇస్తే సెంటరింగ్ వాళ్ళు మేము సెంటరింగ్ తీసుకుంటాం అన్నా కానీ వాళ్ళు అదేమన్నా టెర్రరిస్టులు నివాసమా? ఏమన్నా నక్సలైట్లు ఉంటున్నారా, టెర్రరిస్టులు ఉంటున్నారా ఇల్లు? లేదు, చెప్పాలి మీరు. అలా నిలబడితే కొద్దిగా ఆన్సర్ చెప్పాలి దానికి. ఇల్లు కూల్చేయటం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ, చిన్న విషయం కాదు అది. ఇల్లు కూల్చటం అనేది స్మాల్ ఇష్యూ కాదు. అది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ప్రాపర్టీ తగాదా. అది మీ మున్సిపాలిటీ ఆస్తి కాదు, అది ప్రభుత్వ ఆస్తి కాదు. మీరు ఎందుకు ఇల్లు కూల్చారు చెప్పండి నాకు. ఏం సమాధానం చెబుతాం సొసైటీకి మీరు చెప్పండి నాకు.